హాయ్ అండి. ఈరోజు మనం నిమ్మకాయ ఉల్లి కారం పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. నోటికి ఎంతో రుచిగా, పుల్లగా, కారంగా చాలా అంటే చాలా బావుంటుందండి. ఈ నిమ్మకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ పచ్చడికి కావలసినవి 2 నిమ్మకాయలు, 4 ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకోండి, 10 ఎండుమిర్చి, 2 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత 2 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వేపండి. ఇవి రెండు వేగి కొంచెం కలర్ మారాక ఎండుమిర్చి వేసి అన్నీ బాగా వేగే వరకు వేయించండి. వేగిన తర్వాత ప్లేట్లో వేసి చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు వేయండి. అదే ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేపండి. ఉల్లిపాయ ముక్కలు దోరగా వేపి పక్కన పెట్టుకోండి. వేపి పక్కన పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చిని మిక్సీ చేసుకోవాలి. అవి అన్నీ పొడిలాగా అయిన తర్వాత అందులో వేపి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను అదే జార్లో వేసుకుని మిక్సీ చేసుకోవాలి. పేస్ట్లా అయ్యే వరకు మిక్సీ చేయండి. అది పేస్ట్ లాగా అయిన తర్వాత 2 నిమ్మకాయలని కట్ చేసి నిమ్మరసం తీసుకుని మీ టేస్ట్కి తగ్గట్టు నిమ్మరసాన్ని యాడ్ చేసుకుని మళ్ళీ మిక్సీ చేసుకోండి. పచ్చడి రెడీ అయ్యాక టేస్ట్ చేసి మీకు కారం తగ్గినా, ఉప్పు తగ్గినా, పులుపు తగ్గినా మీ టేస్ట్కి తగ్గట్టు ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇది చాలా సులువైన పచ్చడి. నోటికి ఎంతో రుచిగా ఉంటుంది. ఇది తిన్నవాళ్ళు అంటారు తప్పకుండా. అంతేనండి, నిమ్మకాయ ఉల్లి కారం పచ్చడి రెడీ. ఇది ఏ టిఫిన్స్‌లోకైనా, వేడి వేడి అన్నంలోకైనా, మజ్జిగ అన్నంలోకైనా చాలా చాలా బావుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వంటల కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.